హాయ్ ఫ్రెండ్స్, నైట్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. మన తనుజ గారు ఫుల్ ఏడుస్తుందని నామినేషన్ అయిన తర్వాత చాలా ఏడుస్తుంది అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అని అందరు అడుగుతారు. నా వల్లనే బర్నీ గారు వెళ్ళిపోయారని అన్నారు, అందుకని బాధపడుతున్నానని చాలా ఏడుస్తుంది. వారు కన్సర్న్ అనేది చేస్తాడు. ఏడువకు రాము గారికి ఇటు వస్తాడు. ఏడువకు ఎందుకు ఏడుస్తున్నావు అని ఓదారుస్తారు అనమాట. తర్వాత మన తనుజ గారు మన కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు. ఎందుకోసం మాట్లాడుకుంటా అంటే, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేవు, నీకోసమే ఇప్పుడు నేను ఏడ్చినా, నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేవు, ప్రతి ఒక్కరు వచ్చి నన్నే అంటున్నారు తప్ప నీ గేమ్ ఎప్పుడైనా నేను డిస్టర్బ్ చేశానా, నీకేమన్నా ప్రాబ్లం చేశానా నేను అని కళ్యాణ్ గారికి అడుగుతారు. నువ్వేం చేయలేవు అంటే, మళ్ళీ స్టాండ్ ఎందుకు తీసుకోలేవు, తన వల్ల నా గేమ్ ఏం ఎఫెక్ట్ కాలేదని నువ్వు ఎందుకు అనలేకపోయినావు అని మన తనుజ గారు, నా వల్ల గేమ్ పోతుందని అంటున్నారు కదా, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవాలంటే, నేను తీసుకున్నాను, నేను చెప్పినా కదా, ఇంకెంత చెప్పాలి, నేను అప్పుడే చెప్పినాను కదా, నేను నామినేట్ చేయాలని అనుకున్నాను, నేను ఇమాన్యుయల్ అన్న చెప్పకపోయినా నేను అక్కడికి లేచి నేను చెప్పేదాన్ని, తర్వాత నామినేషన్ అయిన తర్వాత చెప్పేవాడిని, కానీ ఇమాన్యుయల్ అన్న అప్పుడే చెప్పేశాడు, నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు, అందుకే నువ్వు నాతో మాట్లాడలేవు, నేను గిట్ట కొంచెం డిస్టెన్స్ పెట్టాను అని అంటే, నువ్వు ఎవరో డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారని నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు, ఎవరో మాట్లాడమన్నారు, మీ ట్రాక్ అనేది చాలా మంచిపోతుందంటే మళ్ళీ వచ్చి మాట్లాడుతావు, ఇదంతా ఏంటిది అసలు, నేను ఒకటే చెప్తున్నా, నీ గేమ్ డిస్టర్బ్ అవుతుందంటే నేను నీ దగ్గరికి రాను, నీతో మాట్లాడాను, లేదు నీతో అవన్నీ లేదు అంటే చెప్పు, నేను మంచిగానే ఉంటాను, యాజ్ అ ఫ్రెండ్ లాగానే ఉంటాను, నువ్వేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, ఎవరితోటి ఎలా ఉన్నావో అలానే ఉంటాను నేను అని మన తనుజగా చెప్తాను. తర్వాత ఇమాన్యుయల్ నీకు చాలా హెల్ప్ చేసింది కదా అంటే, ఏం హెల్ప్ చేసిండు, నాకు ఏం హెల్ప్ చేయలేడు అంటే, బెడ్ టాస్క్లో హెల్ప్ చేసిండు కదా అంటే, ఎలా హెల్ప్ చేస్తాడు, ఇమ్యూనిటీ పవర్ ఉందని ఇమాన్యుయలే నన్ను తీయాలనుకున్నాడు, తర్వాత నన్నే లాస్ట్ వరకు ఉంచాను కదా, నేను నీకు సపోర్ట్ చేశాను అని అక్కడ డబుల్ గేమ్ ఆడితే నాకు కోపం వస్తుంది, తర్వాత డాల్ టాస్క్లో గిట్ట అతనే టర్న్ చేశాడు, అందుకోసమని నేను సరే అని నేను చెప్పాను అని అంటుంది. నాకు ఏం హెల్ప్ చేయలేడు, నేనైతే అసలు అతను నా దగ్గర ఏం హెల్ప్ చేయలేడని చెప్తాను, లేదు అన్న హెల్ప్ చేశాడని మన కళ్యాణ్ గారు చెప్తాను. తర్వాత గౌరవ్ అనేది చాలా బాధపడుతుంటాడు అనమాట. రాము నామినేట్ చేశాను, నేను చాలా ఫ్రెండ్ అనుకున్నాను, ఇలా నమ్మక ద్రోహం చేశా అంటే మన మాధురి గారు అంటారు, అతని ఫ్రెండ్స్ అన్నాక అలానే ఉంటుంది, ఏదన్నా తప్పు ఉంటే అలా నామినేట్ చేశాను, నువ్వేం ఫీల్ కాకు, మళ్ళీ వెళ్ళి మాట్లాడు, హక్ చేసుకోనంటే నేనేం హక్ చేసుకోను, నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలని లేదు అని అంటారు. అయితే ఇప్పుడు మన తనుజ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు నామినేట్ చేసుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు అని అంటారు. లేదు ఇప్పుడు వెళ్ళి హక్ చేసుకో అంటే, తర్వాత మన తనుజ గారు అంటారు, ఇప్పుడు నువ్వు సంజన గారు గొడవ పడ్డారు, మళ్ళీ వెళ్ళి హక్ చేసుకున్నావు అంటే, హక్ చేసుకుంటా అంటే, సరే నువ్వు శ్రీజ గొడవ పడ్డారు కదా, ఇప్పుడు వెళ్ళి హక్ చేసుకుంటావా శ్రీజ అంటే, నేను చేసుకొని నాకు ఇష్టం లేదనంటే, మళ్ళీ ఇప్పుడు ఎవరైనా గొడవ పడినప్పుడు, ఎవరైనా నమ్మక ద్రోహం చేసినప్పుడు వాళ్ళని ముట్టుకోవాలనిపించదు, వాళ్ళతో మాట్లాడాలనిపించదు, కొంచెం స్పేస్ అయిన తర్వాత మాట్లాడాలనిపిస్తుంది అని తనుజ చెప్తుంది అనమాట. మన ఇమాన్యుయల్ ఇంకా మన కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. మన ఇమాన్యుయల్ వెళ్ళి ఏమన్నది అని అంటే, లేదన్నా నువ్వు ఏం హెల్ప్ చేయలేదని అంటుంది అని అంటే, నేను అంత హెల్ప్ చేశాను రా, అదంటే ఆమె అంటే నాకు చాలా ఇష్టం, అంత హెల్ప్ చేసేగితే హెల్ప్ చేయలేదు అన్నాను కదా, నాకు అప్పుడే మనసు ఇరిగిపోయింది, అప్పటి నుంచే నేను ఈ పాయింట్ చెప్పాలనుకున్నాను, తన వల్ల నేను సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు, అందుకోసమని ఈరోజు నామినేట్ చేశాను, ఆ భారం వెళ్ళిపోయింది నాకు, ఇప్పటి నుంచి తను మాట్లాడితే మాట్లాడతాను, లేదంటే లేదు, నేను హెల్ప్ చేశాను, అంత హెల్ప్ చేసేగితే హెల్ప్ చేయలేను, నాకు బర్నీ గారే ఉన్నారు, ఇమాన్యుయల్ లేదు అని ఆ రోజు అలా చెప్పేసరికి నేను చాలా బాధపడ్డాను, నేను హెల్ప్ చేశానా లేదా చెప్పు పెట్టాస్కులో అని అంటారు. అవునన్నా చేశాము అని అంటాడు. అనగానే నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు, ఎవరైనా డిస్టెన్స్ పెడితే నేను కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అని అంటాడు.